బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ నుంచి బయటకొచ్చిన ఎంపీల సంఖ్య 4కి చేరింది. మరో 2 ఎంపీలు కూడా రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ నుంచి బయటకొచ్చిన ఎంపీల సంఖ్య 4కి చేరుకుంది. మరో 2 ఎంపీలు కూడా రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ లో ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండటంపై ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులను దగా చేస్తున్నారంటూ నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. తమను ఆపాలని చూసేవారు ముమ్మాటికి వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని నిలదీస్తే కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారని, ఇనుప కంచెలు వేసి కాంగ్రెస్ శ్రేణులని బందీలు చేశారంటూ మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. మమ్మల్ని ఆపాలని చూసేవారు ముమ్మాటికి నియంతలే అవుతారని, ఇందుకు మీ చర్యల నిదర్శనమన్నారు. సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని వెంటనే విడుదల చేయాలని 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6,000కే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకి క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ లో ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండటంపై ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులను దగా చేస్తున్నారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. తమను ఆపాలని చూసేవారు ముమ్మాటికి నియంతలేనన్నారు. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేశారని నిలదీస్తే కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసులని పెట్టారని, ఇనుప కంచెలు వేసి కాంగ్రెస్ శ్రేణులని
బందీలు చేశారంటూ మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తారంటూ ప్రశ్నించారు. మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికి నియంతలే అవుతారని, ఇందుకు మీ చర్యల నిదర్శనమని అన్నారు. ఇక సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీని వెంటనే విడుదల చేయాలని, 23,000 పోస్టులని భర్తీ చేస్తామని చెప్పి 6,000కే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకి క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ లో ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండటంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలైతే గుప్పించారు. నిరుద్యోగులని దగా చేస్తున్నారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. తమను ఆపాలని చూసేవారు ముమ్మాటికి నియంతలేనన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. సార్ చెప్పండి, అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఉద్యోగాల సంఖ్య తగ్గించారంటూ ఏపీపీసీసీ చీఫ్ షర్మిల అయితే ట్విట్టర్ వేదికగా విమర్శల్ని గుప్పిస్తున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలైన తర్వాత ప్రధానంగా జగన్ యొక్క వైఫల్యాలు, జగన్ పాలనలో ఆమె చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రధానంగా తీసుకుని వాటి మీద తీవ్రమైనటువంటి విమర్శలు కుపిస్తున్నటువంటి విషయం మనకి తెలిసిందే. అదే నేపథ్యంలో డిఎస్సికి సంబంధించి కూడా అదే రకమైనటువంటి ఘాటు విమర్శలు చేశారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి ఇది. అందువల్ల మెగా డిఎస్సిని ఏర్పాటు చేయాలి. ఈ రకమైనటువంటి డిఎస్సి వల్ల ఎంతమందికి మాత్రం ప్రయోజనం చేకూరుతుంది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఇవాళ షర్మిల చలో సెక్రటేరియట్ పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, ప్రధానమైనటువంటి నేతలు కానీ, వాళ్ళ అనుచర వర్గం కానీ, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు షర్మిలతో సహా. అట్లాగే రోడ్ల మీదకి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీగా పోలీసులు మొత్తం అంతా కూడా మోహరించి ఉన్నారు. కేవలం సెక్రటేరియట్ ముట్టడిని ఆపడం కోసమే ఇదంతా చేస్తున్నారు. పోలీసులు చట్ట వ్యతిరేకంగా, ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా ధర్మంగా చేస్తున్నటువంటి తమ యొక్క నిరసనని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ నేతలందరూ కూడా విమర్శిస్తున్నారు. గిడుగు రుద్రరాజు కానీ, తులసిరెడ్డి కానీ, మస్తాన్ వలీ కానీ తదితర ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అయితే ఆంధ్రరత్న భవన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో అక్కడ షర్మిల దీక్ష చేస్తున్నారు ప్రస్తుతం. ఇది అంటే ఎంతసేపు ఈ దీక్ష కొనసాగుతుంది, సాయంత్రం వరకు జరుగుతుందా, దీని మీద ఏమన్నా ప్రామిస్ చేసే వరకు దీన్ని కొనసాగిస్తారా, తదితర విషయాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద పరిస్థితి అయితే కొంత ఉద్రిక్తంగా ఉంది. చాలా చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలని రోడ్ల మీద అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గిరిజ ఓకే సార్, అయితే 23,000 పోస్టులు ఇవ్వాల్సిన వైసీపీ ప్రభుత్వం కేవలం 6,000 పోస్టులు ఇచ్చింది అంటూ ట్విట్టర్ వేదికగా షర్మిల అయితే వాళ్ళకి అంటే నిరుద్యోగులకి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేసింది. సో ఈ అంశానికి సంబంధించి వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా? ఎవరు స్పందించరు. ఒకవేళ స్పందించే పరిస్థితి ఉంటే ముందే వాళ్ళు స్పందించి ఉండేవాళ్ళు, లేదా వీళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు స్పందించదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. మహాటి నిరసన కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరణ రామకృష్ణారెడ్డి కానీ, లేకపోతే బొత్స సత్యనారాయణ కానీ ఇతరులు ఎవరో ఒకరు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇదేమైనా కేవలం 6,000 పోస్టులు అనౌన్స్ చేయడం అనేది కేవలం కంటితురుపు చర్య మాత్రమే. ఇది మెగా డిఎస్సి కావాలి. 23,000 పోస్టులు ఉన్నప్పుడు 6,000 పోస్టులు మాత్రమే ఎట్లా అనౌన్స్ చేస్తారు అనేది షర్మిల యొక్క ప్రధానమైనటువంటి వాదన. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వీలైనంత ఇరుకుని పెట్టేటటువంటి ప్రయత్నం షర్మిల చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ప్రతి కీలకమైనటువంటి అంశం ప్రభుత్వం ఎక్కడైతే విఫలమైందో ఆ విఫలమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రధానంగా తీసుకుని ఆవిడ యాజిటేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా డిఎస్సి విషయంలో కూడా ఆవిడ గట్టి యాజిటేషన్ ని తీసుకున్నారు.
కొంతమంది కార్యకర్తలైనా కనీసం విజయవాడ నగరాన్ని దాటి సెక్రటేరియట్ వరకు వెళ్తారా లేదా అనేది చూడవలసి ఉంది. ఆ మొత్తం రహదారి మొత్తం అంతా కూడా తీవ్రమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎవరు నిరసన ప్రదర్శన చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని అటు షర్మిల గానీ, రుజురాజు గానీ, మస్తాన్ వలీ గానీ, తులసిరెడ్డి గానీ మిగిలిన నేతలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. గిరిజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.